ఓం ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుకం పరమహంసగతిం తురీయం యస్వప్నజాగర సుసుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నశభూత సంగః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ఈ నేను అనేటువంటి తత్వం ఆత్మయ లేక అనాత్మయ? 140 కోట్లు మానవులుంటే, మన భారతీయులుంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ నేను నేను అని అనుకోకుండా ఉండలేరు. తడువుకోకుండా ప్రతి వ్యక్తి కూడా నేనున్నాను అనేటువంటి ఆ స్ఫూర్తిని, ఆ స్పృహను కలిగి ఉన్నారు. అయితే ఏమిటి నేను? ఈ నేను జాగ్రత్తలో ఉంటుంది, స్వప్నములో ఉంటుంది, సుషుప్తిలో ఉండడం లేదే. మరి ఎప్పుడూ ఉండాలిగా. ఆత్మ నిష్క్రియము, నిరామయము, నిర్గుణము, నేను అనదే అని తెలిసిన తత్వవేత్తలు అంటున్నారు. మరి ఈ నేననేటువంటి స్పృహ ఏమిటి? అసలు ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ నిష్క్రియము, నిష్కళము, రెండో పదార్థము లేనటువంటి తానుగా ఉన్నటువంటి అనుభవవేద్యమైనటువంటి కేవల స్వరూపం. అయితే ఈ నేనంటున్నది ఏమిటి? ప్రథమజుడైన హిరణ్యగర్భుని మొదటి తలంపే ఈ నేను. చాలామంది తత్వవేత్తలు, గురువులు చాలామంది ఈ నేను వరకే వెళ్ళి ఆగిపోయినారు. ఆ నేనుకు కూడా సాక్షిగా ఉన్నటువంటి అనుభవవేద్యమైనటువంటి మన స్వరూపాన్ని గుర్తించడమే నిజమైనటువంటి జ్ఞానం. అహం ప్రత్యయము, ఈ అహం ప్రత్యయమునకు కూడా సాక్షిగా ఉన్నటువంటి స్వరూపం. అహం ప్రత్యయము సాక్షిలోనే తెలియబడుతూ ఉన్నది. సాక్షి జ్ఞానం వల్లనే ఈ అహం ప్రత్యయం అంటే ఒక ఆలోచన. అయితే పండితులకు, పామరులకు, బ్రాహ్మణులకు, బ్రాహ్మణేతరులకు, సామాన్యులకు కూడా ఈ నేననేటువంటి వృత్తి అందరికీ స్పృహలో ఉన్నది, అనుభవంలో ఉన్నది. అయితే మరి ఇది జాగ్రత్తలోనూ, స్వప్నములోనూ, సుషుప్తిలో 3 వేళల యందు కూడా నేనున్నాననేటువంటి స్పృహ మాత్రం ఉన్నది, విశేషముగా ఉన్నది. జాగ్రత్తలో, స్వప్నములోనూ విశేషంగా ఉన్నది, కానీ సుషుప్తిలో మాత్రం సామాన్యంగా ఉన్నది. అందుకనే అందరము వెనకబడుతున్నాము. ఆ అంశం ఏమిటో తెలుసుకోలేకపోతున్నాం. మరి ఇక్కడ మనం చాలా సూక్ష్మంగా గుర్తించవలసి ఉంటుంది అంశాన్ని. ఆచార్యులైనటువంటి వారి ద్వారా మాత్రమే ప్రవేశం జరగాలి అక్కడ అని అంటారు మన పెద్దలు. గురువు ద్వారానే అందులో ప్రవేశించాలి మనం. ఇది మహా కష్టతరమైనటువంటిది, మహా సూక్ష్మమైనటువంటిది, అనితర సాధ్యమైనటువంటిది. గ్రంథములు చదివినను, పురాణములు చదివినను, ఏ గ్రంథములు చదివినను కూడా తెలిసిన వారు అందులో ప్రవేశపెట్టకపోతే అది అనుభవానికి రాదు. అందుకని ఆగమ విధులైన ఆచార్యుల ద్వారానే అందులో మనకు ప్రవేశము జరగాలి. అయితే ఈ నేను అనేటువంటి ఉనికి ఏమిటి? ఈ నేనుకు కూడా సాక్షిగా ఉన్నటువంటిదే మన స్వరూపము, మన అనుభవ స్వరూపము. సాక్షి స్వరూపములోనే ఈ నేననేటువంటి ప్రత్యయము కూడా తెలియబడుతున్నది. ప్రత్యయము అంటే ఆలోచనలు. అనాత్మ ప్రత్యయము, ఆత్మ ప్రత్యయము. దేహముతో కూడుకున్నప్పుడేమో అది అనాత్మ ప్రత్యయమైనది. అంటే నా కన్ను బాగా పనిచేయలేదు అంటే కంటితో అధ్యాస జరిగినది. నా మనసు బాగా లేదు అంటే మనసుతో అధ్యాస జరిగినది, అంటే తేలిపోయినది. నా మనసు అన్నప్పుడు నేను వేరు, మనసు వేరు. నా బుద్ధి అన్నప్పుడు నేను వేరు, నా బుద్ధి వేరు. నా చిత్తము అన్నప్పుడు నేను వేరు, చిత్తం వేరు. నాది అన్నప్పుడేమో ఇది వేరుగా తోస్తూ ఉంది. నేను అన్నప్పుడేమో మనకు దృక్కుగా అనుభవానికి వస్తూ ఉంది. ఈ నేను అనేది
ఎక్కడ ఇంకొక పదార్థాన్ని తగిలించుకోకుండా రాదు. నేను వచ్చాను, నేను వెళ్ళాను, నేను చూశాను, నేను సుఖాన్ని అనుభవించాను, నేను దుఃఖిస్తున్నాను, నేను బాగా చన్నబడిపోయాను, నేను బాగా బలిష్టంగా ఉన్నాను అనే పదాలన్నీ కూడా అధ్యాస జరిగినది. అధ్యాసో నామధేయ అతస్మిన్ తద్బుద్ధి అన్నారు శంకరాచార్యులు వారు తమ అధ్యాస భాష్యములో. అంటే ఇంద్రియాధ్యాస, ఒక్కొక్కప్పుడు ఇంద్రియాలు నా కన్ను బాగలేదు, నా చెవు బాగలేదు అంటే అది ఇంద్రియాధ్యాస. ఒక్కొక్కప్పుడు నా మనసు బాగలేదంటే మనసుతో అధ్యాస, ఒక్కొక్కప్పుడు దేహముతో అధ్యాస. అయితే ఇది మనం గురువుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. మరి ఆత్మ నిష్క్రియము, నిర్గుణము, ఏ క్రియ పొసగదు. ఇది విషయము వేరు, విషయములు వేరు. విషయి అవిషయ స్వరూపుడై సర్వాన్ని ఎరుగుతున్నాడు, విషయాలను ఎరుగుతున్నాడు. అంటే ఎరగడము అంటే స్వాభావికమే కానీ క్రియ కాదు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే స్వాభావికమే కానీ క్రియ కాదు. కొండ నిలబడి ఉన్నది అంటే స్వాభావికమే కానీ క్రియ కాదు. అలాగే అంతఃకరణములో జరిగే సంకల్ప వికల్పాలను ఒక్కొక్క తడవ తెలుసుకోవడం లేదు. సాక్షి స్వరూపము సర్వాన్ని ఒకే తడవ ప్రకాశింపజేసి తెలుసుకుంటూ ఉన్నది. మనమైతే బుద్ధితో తెలుసుకోవాలన్నప్పుడు బయట పదార్థాలను 3 ఉండాలి, ఇక్కడ త్రిపుటి ఉంటుంది. కానీ అంతఃకరణలో జరిగే వృత్తులు, అనాత్మ వృత్తులన్నిటిని కూడా ఒకే తడవ ప్రకాశింపజేస్తుంది, తెలుసుకుంటూ ఉంది. సాక్షి సన్నిధానము ద్వారానే ఈ అంతఃకరణము జరుగుతుంది. అంతఃకరణాన్ని కూడా వ్యాపించి ఉన్నది సాక్షియే. అంతఃకరణ రూపంలో ఉన్నది చైతన్యమే, తెలుసుకుంటున్నది కూడా చైతన్యమే. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము. బయట పదార్థాలు ఏదైనా మనం తెలుసుకోవాలంటే ఈ 3 ఉంటాయి, త్రిపుటి ఉంటుంది. అయితే ఇక్కడ సాక్షి అనగా దేనికి సాక్షి అనేటువంటిది మనకు వస్తుంది. సురేశ్వరాచార్యులు ఈ విషయాన్ని చాలా చక్కగా వివరించారు. త్రివికల్ప అన్నారు. ఇది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు కూడా ఒక వికల్పములే. తాను మాత్రం జాగ్రత్తలో ఉన్నాడు, స్వప్నంలో ఉన్నాడు, సుషుప్తిలో ఉన్నాడు. ఈ 3 అవస్థలకు కూడా సాక్షిగా ఉన్నాడు. ఒక పెద్ద నదిలో ఒక మత్స్యం, పెద్ద చేప ఈ దరి నుండి ఆ దరకు, ఆ దరి నుండి ఈ దరకు ఈత్తు లేపనం అంటుకోకుండా ఉన్నట్టుగా ఈ 3 అవస్థలు కూడా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 అవస్థలు కూడా తన యందు తోస్తూ ఉన్నవే కానీ వాస్తవం కాదు. ఈ మత్స్యము అనే శాప గురించి చెప్పిన కథ ఎక్కడుంది అంటే బృహదారణ్యకములో మరి యాజ్ఞవల్క్య మహర్షి చెప్పడం జరిగినది. కాబట్టి ఈ నేను అనేటువంటిది అహం ప్రత్యయము. అంటే బుద్ధి యొక్క వికారము వలన జనించినటువంటి నేను వచ్చాను, వెళ్ళాను, పోయాను అహంకారము యొక్క వికారమే ఈ అహం ప్రత్యయము. ఇక అహం ప్రత్యయము అది వేరా అంటే పరమాత్మను చింతించినప్పుడు బుద్ధి పరమాత్మ స్వరూపమై మిగులుతుంది. బయట నుండి చూసినప్పుడేమో అది మనసుగా, బుద్ధిగా, చిత్తముగా తోస్తుంది. అగ్ని దగ్గర ఇనప రాడ్డును పెడితే ఎట్లయితే అగ్నిస్వరూపమై ప్రకాశిస్తుందో, మరి పరబ్రహ్మము యొక్క శ్రవణం ద్వారా ఆచార్య పురుషులు శ్రవణం మనకు ప్రబోధించినప్పుడు ఆ శ్రవణ కాలములో మరి అనాత్మగా ఉన్నటువంటి ఈ అనాత్మ వృత్తులను వీడి ఆత్మ యొక్క ప్రత్యయము, అనాత్మ ప్రత్యయము, ఆత్మ ప్రత్యయము, విషయవాసనలను వీడి కేవలం ఆత్మాకారం అవుతుంది. అనాత్మ ప్రత్యయము అనగా దేహేంద్రియ మనోబుద్ధులను నేననుకోవడం, ఆత్మ ప్రత్యయం అనగా ఆత్మయే అనుకోవడమే ఇది శ్రవణములో జరిగే పని. ఇంతకు పూర్వము దేహమే నేను, మనసే నేను అనేటివన్నీ అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇవి నావని తెలుసుకొని వీటికి నేను సాక్షిగా ఉన్నాను అనేటువంటి ఆచార్యుని యొక్క ఉపదేశము ద్వారా ఆత్మ ప్రత్యయం కలుగుతుంది. అంటే ఒక బుద్ధి నిశ్చయానికి వస్తుంది. బుద్ధి యొక్క బలము నిశ్చయాన్ని, అంటే ఆత్మయే నేను, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే
ఎప్పుడైతే మనం అనుభవానికి తెచ్చుకుంటామో, నేను కేవలము సచ్చిదానంద పరబ్రహ్మ రూపాన్ని అని ఎప్పుడైతే బుద్ధిలో ఒక స్థిర నిశ్చయానికి వస్తామో అదే ఆత్మ ప్రత్యయము. బుద్ధినే ఆత్మ ప్రత్యయము అన్నారు. ఆత్మ ప్రత్యయము. ప్రత్యయం అంటే ఆలోచన, వృత్తి. అనాత్మ వృత్తులను వీడి మరి ఆత్మ యొక్క భావనను పదే పదే నిర్ణయించుకొని ఒక స్థిర నిశ్చయానికి, ఆ వృత్తి ఇంతకు పూర్వం విషయాకారంగా ఉంది, ఇప్పుడు ఆత్మాకారంగా మారడం. కాబట్టి ఈ నేను అంటున్నది రెండు ఉన్నాయి. ఆత్మ ఉంది, అనాత్మ ఉంది. అజ్ఞానములో ఏమీ తెలియని వాళ్ళు నేను అన్నారు అంటే అది దేహాన్ని కలుపుకొని, మనసును కలుపుకొని, బుద్ధిని కలుపుకొని మొత్తం సర్వాన్ని నేనంటున్నారు. కానీ గురువు దగ్గర చేరినటువంటి వారు నేనంటున్నారంటే ఈ నేను కాదు, ఈ బుద్ధి వృత్తులకు కూడా సాక్షిగా ఉన్నటువంటి తన స్వరూపం, తన స్వరూపాన్నే తెలిసిన వాళ్ళు నేను అంటున్నారు. అసలు నిజమైన నేను కాని నేను. ఇక్కడ అవిషయ స్వరూపుడై విషయములను ఎట్లయితే తెలుసుకుంటున్నాడో, కాబట్టి ఇక్కడ నేను కాని నేను, ఇదే ఆత్మస్వరూపమని ఆ నిశ్చయానికే ఆత్మ ప్రత్యయము అన్నారు. ఇది మాండుక్యోకారికల్లో గౌడపాదుల వారు ఏకాత్మ ప్రత్యయసారము అన్నాడు. ఆ తుర్యమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి మరి ఆగమ విధులైన సద్గురువుల ద్వారా మనము శ్రవణం చేసినప్పుడు అక్కడ ఒక వృత్తి ఏర్పడుతుంది, ఒక నిశ్చయాత్మకమైన బుద్ధి ఏర్పడుతుంది. ఆ బుద్ధినే ఇక్కడ ఆత్మ ప్రత్యయం అన్నారు, జ్ఞానమని కూడా అన్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం బాగా సూక్ష్మంగా గుర్తించాలి. రమణ మహర్షుల వారు కూడా ఏమన్నారంటే, ఈ నేనును ఏమారక మీరు అన్వేషణ సాగించినట్టు విచారించినట్లయితే నేను పుట్టుచోటు నేను లయము కావడమే ముక్తి, కైవల్యము, జన్మరాహిత్యము అన్నారు. మరొక చోట రమణ మహర్షుల వారు అన్నారు, ఎలా అన్నారు, మన ప్రవచనములలో అనేక మార్లు నేను మనవి చేసుకుంటూ వస్తున్నాను. నేను అనే స్ఫురణ ఏది ఉండడం వల్ల ఉందో అదే ఆత్మ అన్నారు. కాబట్టి అనేక కోణాలలో మనం విచారించినట్లయితే అనాత్మ ప్రత్యయము, ఆత్మ ప్రత్యయము. నేననే దాంట్లో రెండు ఉన్నవి. దేహముతో కలగలుపుకొని నేను అంటున్నాము, మరి కేవలము వీటికి సాక్షిగా ఉన్నటువంటి చైతన్య స్వరూపమైన ఆ పరబ్రహ్మమే తానని నిర్ణయించుకొని బుద్ధి వృత్తితో అక్కడ ఆ బుద్ధి కూడా పరమాత్మ కంటే వేరుగా తోచదు. ఎట్లయితే ఒక అగ్ని సమీపమున పెట్టిన ఇనప రాడ్డు అగ్ని రూపాన్ని ధరించి అగ్నిగానే ఎట్లా కనపడుతుందో, ఈ నిశ్చయాత్మకమైన బుద్ధి, ఈ ఆత్మ ప్రత్యయం అనే బుద్ధి కేవలము బ్రహ్మాకారం చెంది బ్రహ్మముగా మిగిలిపోతుంది. ఇది మనం తెలుసుకోవలసినటువంటి ఏకాంశము, సూక్ష్మం కూడా ఇదే. కాబట్టి సాక్షి అనగా దేనికి సాక్షి? సాక్షి అనే దాని దగ్గర రెండు అంశాలు ఉంటాయి, సాక్షి, సాక్ష్యములు ఉంటాయి. కానీ పరబ్రహ్మమునందు సాక్షి, సాక్షిత్వములు రెండు ఉండవు. కానీ ఈ సాక్షి పరబ్రహ్మము కంటే వేరు కాదు. సాక్షి సర్వాన్ని ఎరుగుతున్నది అంటే ఎరిగే గుణము ఆత్మ కంటే వేరుగా ఉండదు, అంటే పరమాత్మ కంటే వేరుగా ఉండదు, పరబ్రహ్మం కంటే వేరుగా ఉండదు. ఆ ఎరిగే గుణం సాక్షి అంటే అన్నిటినీ తెలుసుకుండేది స్వాభావికమే కానీ క్రియ కాదు. సర్వాన్ని గుర్తించడము, సర్వాన్ని తెలుసుకొనడం, సర్వం అనేది లేదు, ఉన్నది తానే. కాబట్టి మనం అలా అనుకుంటున్నాం సాధక దశలో. కాబట్టి సాక్షి కూడా లేదు. సాక్షిని కూడా బ్రహ్మము కంటే, పరమాత్మ కంటే వేరుగా లేదని, సాక్షి అన్నిటినీ తెలుసుకొనుట అది క్రియ కాదు, స్వాభావికం. అగ్ని మండుతున్నది స్వాభావికం, నీరు చల్లగా ఉంది స్వాభావికం. అలాగే మనము అన్నిటినీ తెలుసుకుంటున్నామంటే అది స్వాభావికమే కానీ క్రియ కాదు. కాబట్టి ఈ నేను అనేటువంటి దగ్గర చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మనం అందరం కూడా సద్గురువుల ద్వారానే తెలుసుకోవలసి ఉంటుంది. ఇక్కడ గీతాచార్యులు వారు భగవద్గీతలో ఎలా అన్నారు, ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియభ్యః పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. విషయములు కంటే, విషయములంటే చూసే నామరూపాలు, విషయముల కంటే ఇంద్రియములు శ్రేష్టం. ఇంద్రియముల కంటే లోపలున్న మనసు శ్రేష్టం. మనసు కంటే
ఇంకా అంతరం లోపల ఉన్నటువంటి బుద్ధి శ్రేష్టం. బుద్ధి కంటే మహత్తు కంటే అవ్యక్తము కంటే పురుషుడు పరాకాష్ఠ అన్నాడు. చూడండి మీరు ఎంత చక్కగా వివరణ ఇచ్చారో. ఒకదాని తర్వాత ఒకటి శ్రేష్టమైంది. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. విషయముల కంటే ఇంద్రియములు, ఇంద్రియముల కంటే మనసు కంటే బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టమైనది. ఇక్కడ నేను అంటున్నది మహదాత్మ, హిరణ్య గర్భుని యొక్క ప్రథమజుని యొక్క మొదటి తలంపు. అదే మన అందరిలో సమిష్టిగా ప్రతి వ్యక్తిని అడిగితే నేనున్నాను అనుకుంటారు. కానీ ఈ బుద్ధిని కూడా మనము సాక్షిలో లయం చేసుకోవాలి. సాక్షిని పరబ్రహ్మములో లయం చేసుకొని, పరబ్రహ్మము కంటే వేరు కాదు ఈ సాక్షి కూడా అని సాక్ష్యములను కూడా వీడి మనము కేవలము పరిపూర్ణ పరబ్రహ్మమై, స్వవేద్యమై, స్వయం ప్రకాశమై, సచ్చిదానంద పరబ్రహ్మమై, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క బోధను అనుభవానికి తెచ్చుకొని పరబ్రహ్మ మాతృలై మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము, అంతరార్థము. ప్రియాత్మ బంధువులారా, అహం బ్రహ్మాస్మి అంటే ఇక్కడ అహమస్మి, కేవలం అహం స్ఫురణ మాత్రమే బ్రహ్మమని కూడా చెప్తున్నారు. అయితే ఆత్మ నిష్క్రియం కదా. జలము నిరాకారం అయినప్పటికీ తరంగము సాకారం, ఒక రూపము, ఒక విధి వస్తుంది. అయితే జలము కంటే అన్యము కాదు తరంగము. అలాగే అంతఃకరణ వృత్తి ద్వారా మనం అహం బ్రహ్మాస్మి అన్నప్పటికీ కూడా ఆ వృత్తి విశేషము, ఆ వృత్తికి కూడా సాక్షిగా ఉన్న పరబ్రహ్మము సామాన్యం. నామరూపాలను చూస్తున్న నా దృష్టి విశేషము, నామరూపాలకు వెనకాల ఈ వృత్తికి కూడా, ఆ విశేష వృత్తికి కూడా ఉన్నటువంటిది సామాన్యం. కాబట్టి ఇట్లా మనము ఈ నేను అనేటువంటి అంశాన్ని, నేననే తత్వాన్ని బాగా విడగొట్టుకొని అనుభవవేద్యమైన మన స్వస్వరూపమే యథార్థమైనటువంటి స్థితి. క్షేత్రజ్ఞుడు అంటే కూడా ఇక్కడ జీవుడనే మనం విచారించాలి. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము. ప్రమాత అంటే నేను అనేటువంటిది, నేను విషయములను ఎరుగుతున్నాను అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలని, ఆత్మదర్శనం చేసుకోవాలన్నప్పుడు తాను వేరుగా ఉన్నాననే అభిప్రాయంతో ప్రమాతగా సాధన చేస్తాడు. విచారణ చేసి ఆత్మతత్వాన్ని ఎరిగినప్పుడు ఈ ప్రమాతే పరబ్రహ్మస్వరూపుడై మిగిలిపోతున్నాడు. ఇది మనం తెలుసుకోవలసిన సూక్ష్మాంశం. ఈ నేను కూడా ఏ విషయేంద్రియములతో అంటుబడక కేవలం ఉన్నది, నేను చూశాను, నేను విన్నాను, నేను మాట్లాడానని మనం ఇంకొక వస్తువుతో కలుపుకొని మాట్లాడుతున్నాం. ఇది అధ్యాస. కాబట్టి విషయములు, ఆత్మ అనాత్మ, దృక్కు దృశ్యము, జ్ఞాత జ్ఞేయము. జ్ఞాత అనగా దృశ్యమును చూసేటువంటి దృక్కే జ్ఞాత. కాబట్టి దృక్కు బ్రహ్మము, దృశ్యము జడము. ఇట్లా మనం గుర్తు చేసుకొని అవ్యశయ స్వరూపుడైనటువంటి విషయి కాని విషయములను తెలుసుకుంటూ ఉన్నాడు. ఎలా తెలుసుకుంటున్నాడంటే విషయి కాని విషయములు తెలుసుకుంటున్నాడు. విషయములను తెలుసుకునేటప్పుడు తెలుసుకుండే గుణం వేరుగా లేదు. అవిషయ స్వరూపుడై స్వాభావికముగా తాను తెలుసుకుంటున్నాడు. అది క్రియ కాదు, స్వాభావికమే. కాబట్టి ఇట్లా మనం బాగా గుర్తు చేసుకొని ఈ నేను పుట్టు చోటును ఏమారక విచారించినట్లయితే రమణ మహర్షుల వారు చెప్పినట్టుగా నేను పుట్టు చోటు, నేను లయము కావడము, ఆది మధ్యమము అంతమము ఏమారకు చూసినట్లయితే జ్ఞానసాగరమునందు లేచిన ఒక కెరటమే ఈ నేననే తలంపు. ఈ తలంపు తిరిగి ఎక్కడ లయమవుతుంది? జ్ఞానసాగరములో లయమైపోయి కేవలము తానుగా మిగిలిపోయి ఉండడమే నిజమైన ఆత్మానుభూతి. కాబట్టి జాగ్రత్తలో ఉన్నటువంటి నేను, స్వప్నములో ఉన్నటువంటి నేను, సుషుప్తిలో ఉన్నటువంటి నేను వేరు కాదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాలి, సంసారమిది బుద్ధి సాధ్యము, గుణకర్మగణ బద్ధ అజ్ఞాన కారణంబు, కలవంటిది ఇంతే కాని నిక్కము కాదు, సర్వార్థములు మనస్సంభవములు
స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లునట్లుండో పట్టి చూచిన లేవు బాలులారా కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చో అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞానవహినిచే కాల్చిపుచ్చి కర్మ విరహతులై అరిన్గనుట మేలు. భాగవతంలో పోతన్న గారు చెప్తారు. కాబట్టి ఈ నేను అనేటువంటిది అది వృత్తి అయినప్పటికీ కూడా ఆ వృత్తి ఆత్మప్రత్యయముగా స్థిర నిశ్చయమైనటువంటి ఆచార్య పురుషుల ద్వారా విన్నటువంటి ఆ శ్రవణం చేసినటువంటి ఆ అంశాన్ని దృఢంగా నిలుపుకున్నప్పుడు ఆత్మప్రత్యయము అది ఆత్మ కంటే వేరుగా ఉండదు. బుద్ధి కూడా ఆ పరమాత్మ స్వరూపమై ఎక్కడి నుండి వచ్చిందో అక్కడనే లయమైపోతుంది. కాబట్టి సాక్షి అన్న చైతన్యమన్నా ఆత్మ అన్న ఒకే పదాలు. ప్రజ్ఞానం బ్రహ్మ. ఏ చైతన్యం ఉండి నేను సర్వాన్ని గుర్తిస్తున్నానో అంతఃకరణ వృత్తి ద్వారా, ఏ చైతన్యం ఉండి అంతఃకరణ వృత్తి ద్వారా శబ్దాలను వినగలుగుతున్నానో ఈ వినేటువంటి దగ్గరకు వచ్చేటప్పటికి ఇది విశేషం. ఆ లోపల ఆ వినడానికి కూడా స్ఫూర్తినిస్తున్నది సామాన్యం చైతన్యం. చైతన్యములో ఈ విభాగాలు లేవు. మనం వింటున్నాము, చూస్తున్నాము, మాట్లాడుతున్నాము అన్నప్పుడు విశేషముగా మారిపోతూ ఉంటుంది. చూడడం ఒక విశేషం, వినడం ఒక విశేషం, మాట్లాడడం ఒక విశేషం. కానీ వీటన్నిటికీ విశేషాలు వెనక సామాన్యం ఉంది. ఆ సామాన్యమే మన యథార్థమైన స్వస్వరూపం. జలము సామాన్యము, తరంగము విశేషము. బంగారము సామాన్యము, ఆభరణము విశేషము. మన్ను సామాన్యము, కుండలు, బాణలు, మూకెళ్ళు, శరావములు విశేషములు. స్వరూపము సామాన్యము, నేను చూస్తున్న నామరూపాలు విశేషము. సామాన్యములో కూడా అంతర్లీనముగా అనుసృతమై స్వరూపాన్ని గుర్తించడమే సమ్యక్ దృష్టి. మన స్వరూపము తుర్యం. తుర్యాన్ని వీడి మనం లేము, మన వలన వీడి తుర్యము లేదు. అంటే చైతన్యాన్ని వీడి మనం లేము, మన వలన వీడి చైతన్యము లేదు. కాబట్టి మనం అంటే కేవల సత్తుచిత్తు ఆనంద స్వరూపమైన స్వస్వరూపమే మన స్వరూపం అనేటువంటి అంశాన్ని మనం గుర్తు చేసుకొని ఈ నేనుకు కూడా సాక్షిగా ఉన్నటువంటి ఏ చైతన్యము ఈ సాక్షిలోనే నేననే వృత్తి కూడా తెలియబడుతున్నది. వృత్తి విశేషము, సాక్షి సామాన్యం అనేటువంటి దృష్టితో ఏమి చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా, ఏ పనిలో ఉండినా కేవలము ఆ వృత్తులకు కూడా తాను సాక్షి, తన సాక్షి సాన్నిధ్యమునే సమస్తము జరిగిపోతున్నది, సమస్త కార్యాచరణ జరిగిపోతున్నదని గుర్తించి దీనికి ప్రత్యేకించి జపము కానీ, ధ్యానము కానీ, యోగము కానీ కాకుండా ఇవన్నీ మనోపరిపక్వతను చేస్తాయి. కానీ ఆచార్యుని ద్వారా ఈ సత్యాన్ని నీవు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడివి, నీవు ప్రమాత కాదు, నీవు జీవుడువు కావు, కాబట్టి విచారణ చేస్తే నీవు సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడివేననేటువంటి అనుభవాన్ని ఎప్పుడైతే తెచ్చుకుంటామో అక్కడ ఒక నిశ్చయాత్మకమైన చిత్తవృత్తి ఏర్పడుతుంది. ఆ చిత్తవృత్తినే ఆత్మప్రత్యయము అన్నారు, బుద్ధి వృత్తినే ఆత్మప్రత్యయము అన్నారు. ఆ ప్రత్యయము ఆత్మ వేరు కాదు. చైతన్యాన్ని అన్వేషిస్తున్న మనస్సు, బుద్ధి, చిత్తము ఆత్మాకారమై చైతన్య రూపమై మిగిలిపోతాయి. అగ్ని దగ్గర ఉన్న ఇనప వస్తువు ఏ విధంగా అగ్ని రూపాన్ని ధరిస్తుందో చైతన్యాన్ని చింతిస్తున్న మనసు, బుద్ధి, చిత్తము చిత్తుస్వరూపమైపోతుంది. చిత్తము చిత్తుస్వరూపమై మిగిలిపోతుంది. కాబట్టి ఈ అంశాన్ని మీరు సూక్ష్మంగా తెలుసుకొనగలరని మీ దగ్గర ఉన్నటువంటి ఆచార్య పురుషుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఈ నేననేటువంటి తత్వాన్ని ఇంకా కూడా బాగా విచారణ చేసుకొని మీరు అసలైనటువంటి నేనుగా మిగిలిపోవడమే, తానుగా మిగిలిపోవడమే, నేనుగా మిగిలిపోవడమే ఇది యథార్థమైనటువంటి ప్రబోధ. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.